శశి గారు చెప్పండి. ఏదైతే మాజీ మంత్రి రోజా గారు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరినీ దృష్టిలో ఉంచుకొని ఒక మహిళ అని కూడా ఆవిడ మర్చిపోయి అనుచిత వ్యాఖ్యలని చెప్పాలి. నిజంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా గతంలో ఎన్నో సార్లు వ్యాఖ్యలు చేసింది. మరలా ఒక్కొక్కసారి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ వార్తలు నిలుస్తుంది ఈవిడ. ఆవిడ చేసిన వ్యాఖ్యలకి కౌంటర్‌గా మీరేమంటారు? ఒకటి రోజా గారు ఒక హుందాతనంగా మాట్లాడితే ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ పాలన రోజా నిర్మాణాత్మకంగా మన కోసం మాట్లాడింది అని చెప్పి చెప్పుకుంటారు. ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఉన్నావు కాబట్టి. కానీ నేడు ఎలా అయిపోయిందంటే పరిస్థితి మనం చూస్తే ఒక్కసారిగా రాజకీయాలలో ఇలాంటి వ్యక్తులు ఉంటారా అని అసహించుకునే స్థితికి ఈరోజు రోజా గారి మాటలు చూస్తుంటే ప్రజలు అనుకుంటున్నారు ఇలాంటి వ్యక్తుల రాజకీయాల్లో ఉండేది. నువ్వేమంటావమ్మా? గాలికి గెలిచినా అని ఏదో ఒక వర్డ్ యూజ్ చేసావు. ఒకటి గుర్తుపెట్టుకోండి రోజా గారు, మీరు 2 సార్లు శాసనసభ్యురాలుగా గెలిచారు. 2014, 2019. ఏ విధంగా గెలిచారు? ఎలా గెలిచారు? 2014లో నీకు గుర్తుందా? నగిరి నియోజకవర్గం 5 మండలాలు 2 మున్సిపాలిటీలో నీ పిల్లల్ని, నీ కొడుకు కూతుర్ని తీసుకొని పోయి, నీ భర్తను తీసుకొని పోయి నంగి ఏడుపులు, దొంగ ఏడుపులు ఏడ్చి నేను ఓడిపోతే ఇంక నేను బతకలేను, నా ఆస్తులు అమ్ముకోవాలి, అవి అన్నీ అయిపోయాయి అని చెప్పి నాటకాలు ఆడితే ప్రజలు పోనీ అని అప్పుడు కూడా నిన్నేదో పెద్ద మెజారిటీతో గెలిపిలా ఆ వడమాలపేట మండలంలో ఏదో నువ్వు అడుక్కుంటే జస్ట్లో బయటపడ్డావు 1000 ఓట్ల లోపల. గుర్తుందా? ఆ రోజు నువ్వు ఎమ్మెల్యే గెలిచి ప్రజల కోసం ఏమన్నా ప్రతిపక్ష పార్టీ నుంచి పోరాడావంటే లేదు. ఆ రోజు నువ్వేం చేసావు? నాలికి తిప్పుతూ అసెంబ్లీలో ఎట్టబడితే ఎకిలి మాట్లాడుతుంటే ఇలాంటి వ్యక్తులు శాసనసభలో కాదు ఉండాల్సిందని శాసనసభ నుంచి ఆ రోజు నేను సస్పెండ్ చేశారు. నువ్వు మాట్లాడిన మాటలకు, నువ్వు చేసిన పనులు, తప్పుడు పనులకు. కానీ మళ్ళీ నియోజకవర్గంలో ప్రజల్ని 2019 ఎలక్షన్ల ముందు సరే తప్పు అయిపోయింది, ఇప్పుడు నేను ఇంకొకసారి నాకు అవకాశం ఇవ్వండి, నాకు ఇంకొకసారి మీరు అవకాశం ఇస్తే నేను మంత్రిని అవుతాను, నియోజకవర్గానికి ఏదో చేస్తాను అని చెప్పి ఆ రోజు దొంగేడుపులు ఏడిస్తే అప్పుడు కూడా నీకు ఎంత మెజారిటీ ఇచ్చారు? 2000 ఓట్ల లోపలే నువ్వు బయటపడింది. గుర్తుందా? 2 సార్లు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా నువ్వు బయటపడింది 2000 ఓట్ల లోపే. అవునా కాదా? ఆ విధంగా మళ్ళీ నువ్వు నీ అహంకారం, ఈ అహంకారపు మాటలు అధికారం వచ్చిన తర్వాత అధికార దర్పంతో నువ్వు చేసిన పనులకి అవన్నీ గమనించి ప్రజలు నిన్ను ఎంతతో ఓడించారు తెలుసా? నువ్వు జీవితంలో చూడని మెజారిటీ 40,000 ఓట్లతో నిన్ను చిత్తుగా ఓడించారు. ఆ విధంగా ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో ఈరోజు వచ్చేమని మాట్లాడుతూ ఉంది, గాలి నా కొడుకు అని సమ్ వర్డ్ యూజ్ చేస్తున్నావు. అది ఎంత పెద్ద తప్పు మాట. ప్రజాస్వామ్యంలో ప్రజలోట్లేసి గెలిపించిన వ్యక్తులు నీకు ఆ విధంగా కనబడుతున్నారా అమ్మా? నువ్వు ఎవరిని అవమానించింది? ఈరోజు ప్రజలను అవమానిస్తున్నావు. గుర్తుపెట్టుకో. ఈ విధంగా అవమానిస్తూ ఉంటే నీకు రాజకీయ సమాధి కట్టేస్తారు. ఈసారి నీ దొంగ ఏడుపులకి ఆల్రెడీ నువ్వు ఈసారి నేను గెలుస్తాను ఇది అది అని నీ ఐరన్ లెగ్ కాదని నువ్వు ఐరన్ లెగ్గే. అందుకే నిన్ను చిత్తుగా 40,000 ఓట్లతో ఓడించారు. గుర్తుపెట్టుకో. నువ్వు జీవితంలో చూడని మెజారిటీ అది. అంతతో ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో ఈరోజు ఇలాంటి మాటలు ఇది కరెక్ట్ పద్ధతి కాదు. రాజకీయాల్లో గెలుపోవటంలో సర్వసహజం. కానీ ఒక హుందాతనమైన రాజకీయం చేస్తే చరిత్రలో నిలిచిపోతారు. దిగజారుడు రాజకీయం చేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు రోజా గారు మీలాగా. ఎందుకంటే ఈరోజు మీ మాటలు చూసిన తర్వాత రాజకీయాల్లో ఉండే వాళ్ళు అనుకుంటున్నారు రాజకీయాలకు పట్టిన చీడపురుగు కదా ఈ రోజా అని చెప్పి. రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులా ఉండేది. ఎంతో హుందాతనమైన రాజకీయాలు చేసేవాళ్ళన్నారు. అదే నగిరి నియోజకవర్గం నుంచి చెంగారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతో హుందాతనమైన రాజకీయం చేశాడు. గాలిముద్ది కృష్ణనాయుడు గారు తెలుగుదేశం పార్టీ నుంచి ఎంతో హుందాతనమైన రాజకీయం చేశారు. అంతకుముందు పుత్తూరున్న అక్కడ రెడ్డివారు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఎంతోమంది నాయకులు హుందాతనమైన రాజకీయం చేశారు నగిరి నియోజకవర్గం, పుత్తూరు నియోజకవర్గం నుంచి. ఈరోజు అదే నగిరి నియోజకవర్గానికి సంబంధించిన రోజా గారు ఈరోజు చేసే పనులకు, చేసే చేష్టాలకు ప్రజలు అసహించుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తిని మనం 2 సార్లు గెలిపించింది ఈరోజు మన పరువు తీస్తుంది. ఈరోజు ఓడిపోయినా కానీ బలుపు తక్కువ. ఇలాంటి మాటలు, ఇలాంటి వాళ్ళు రాజకీయాలకి అనర్వులు, ఇలాంటి వాళ్ళు రాజకీయాలకి వద్దు అని చెప్తున్నారు. ఇదే విధంగా నువ్వు మాట్లాడితే రేపు రాజకీయ సమాధి ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా కడతారు. రోజా గారు పద్ధతి మార్చుకొని హుందాతనమైన రాజకీయం చేయండి, నిర్మాణాత్మకంగా మాట్లాడండి. నోరు దేవుడు ఇచ్చాడు కదా అని చెప్పి, నోరు ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే ప్రజాస్వామ్యంలో ఎవరు చూస్తూ ఉండరు. రాజకీయంగా మీకు సమాధి కడతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.